హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మా మనరాడైతే ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తుందండి. మేమైతే లకారం పార్క్కి అయితే వచ్చామండి. ఇదిగో మా వదిన, మా బావి ఏం కాదు పెడతా మా మనోడండి. కాకపోతే ఒక దానికోసం వచ్చినాం, ఇక అనుకోకుండా చూసి అయితే వెళ్దాము. ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఫస్ట్ టైం వచ్చారు మా వదిన గారు, అందుకే చూపిద్దామనేసి అయితే తీసుకొచ్చండి. యోగా అంటే ఇది చాలా బాగుంటుందండి. అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కానీ మనకు కూడా వాకింగ్ కానీ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎన్టీఆర్ విగ్రహం చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుందండి. చాలామంది కూడా వస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి విగ్రహం చాలా బాగుంటుంది. చాలా మంది అయితే వస్తారు, చాలా చాలా బాగుంటుందండి. వాకింగ్ చేసినట్టు ఉంటుంది. చూడండి ఇంతకుముందు కూడా ఆగస్టు 15 రోజు వచ్చామండి. ఫుల్ రష్ ఉంటుంది. ఈ టైం కూడా చాలా చాలా హ్యాపీగా చాలా మంది అయితే వస్తారు. మా మనరాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, మంచిగా ఆడుకుంది. అన్ని రౌండ్లు సూపర్ ఎంజాయ్ చేసింది. నేనైతే వెళ్ళలేదండి, ఎందుకంటే నాకు కొంచెం కాలు నొప్పిగా ఉంది. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. మా బుడ్డ మనోని చూసుకుంటూ ఉన్నానండి. నేనైతే పానీపూరి తినాలంటే చూస్తున్నాం. మా బాబుకి పానీపూరి తినిపించాలని అయితే వెళ్తున్నామండి. అసలు చాలా దూరంలో ఉంది, నాకైతే కాలు అయితే నొప్పిలేస్తుంది. అయినా కానీ ఏం కాదులే అని అయితే వెళ్తున్నామండి. అసలు చూడండి ఎంత బాగుందో, చల్లటి వాతావరణం, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వచ్చుంటే ఖమ్మంకి లకారం పార్క్కి వచ్చి చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వస్తారు. 7,000 షాపింగ్ చేస్తే 10,000 ఇస్తాడు. అవునా జరి ఫోటో దిగండి మేడం అంటే అన్నది. వద్దు వేరే వాళ్ళని తీసుకు. అవునంట. జస్నియా, ఈ చలిలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా? తింటారా? అది ఎవరికి సాధ్యం కాదు, నీకు ఒక్కదానికే కదా కదా మమ్మీ. ఎట్లుంది మరి? జెనిలియా బయట మాలియా. బొమ్మరిలో జెనిలియా ఐస్ క్రీమ్ అంటది కానీ ఏదో సినిమా శ్రేయ కూడా అంటది, తరుణ్ గారిది. చెప్పు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఏం తినాలని? అంతేనా? ఏం తినిపించట్లేదా మాకు? ఏం కావాలి మీకు? హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. ఉన్నారు బాగున్నారా? ఇప్పటివరకైతే చెప్పండి మేడం, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు కదా. మా మనరాల ఫంక్షన్ అండి. వారం నుంచి అయితే మేము వీడియో కూడా చేయలేకపోతున్నాము, బాగా బిజీ అయిపోయాను, అందువల్ల చేయలేదు. మా కొత్తగూడెం పుప్పు మాట్లాడాలి. మా చిన్న పాప వాళ్ళ చిన్నత్తయ్య మాట్లాడమని చూసి హాయ్ ఫ్రెండ్ అనొచ్చుగా. మా సర్పంచ్ బాబీ కూడా అంటది మంచిగా హాయ్ ఫ్రెండ్స్ అంటది. సరే ఆఫ్ చేస్తా.